యేసు నామములో వేడి చూస్తున్న మీ అందరికీ ఈ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడి పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసి దేవుడిచ్చిన మాటని ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే, అక్కడ నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు పాటించిన మెడల భూలోకంలో సమస్త జనుల వల్ల నువ్వు వెచ్చించబడతామని అక్కడ లేఖనంలో రాయబడింది. మన దేవుడి మాట కానీ శ్రద్ధగా కానీ పాటించి ఆజ్ఞలను కానీ పాటించగలిగితే భూలోకమైన సమస్త జనులకు వాళ్ళు హెచ్చించబడాలన్నదే దేవుడి ఆశ, కోరిక ఉంది. అయితే దేవుడు ఆజ్ఞలు మనం పాటించాలి. అట్లాగే దేవుడు ఆజ్ఞ అంటే పాత నిబంధనలో నిర్మాకాండము 20వ అధ్యాయంలో అక్కడ 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. కొత్త నిబంధనలో మనం చదవగలిగితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడమే ఆజ్ఞ. కొత్త నిబంధనలు వచ్చే వరకు 2 ఆజ్ఞలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండోది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగువారి ఎదుట మన చక్కని సాక్ష్యం కలిగి దేవుడు మహిమ తెచ్చే వరకు మనం ఉంటే నిశ్చయంగా మన దేవుడు దీవిటానికి సంసిద్ధంగా ఉన్నాడు.